అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రసాద్ రావు సమావేశమయ్యారు. సభ జరిగేందుకు సహకరించాలని కోరారు స్పీకర్. సభ జరగడానికి సహకరిస్తాం, కానీ ఈ కార్ రేస్ వ్యవహారంపై చర్చకు అనుమతిస్తున్నట్టు సభలో ప్రకటించాలని కోరారు గులాబీ నేతలు. ఈ విషయమై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు స్పీకర్. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రసాద్ రావు సమావేశమయ్యారు. సభ జరిగేందుకు సహకరించాలని కోరారు స్పీకర్. సభ జరగడానికి సహకరిస్తాం, కానీ ఈ కార్ రేస్ వ్యవహారంపై చర్చకు అనుమతిస్తున్నట్లు సభలో ప్రకటించాలని కోరారు గులాబీ నేతలు. ఈ విషయంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు స్పీకర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఈరోజు అసెంబ్లీలో పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకుంది. ప్రధానంగా భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిఫికేషన్ ఇస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున సభలో ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు, నినాదాలు చేశారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ లో స్పీకర్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా ముందుగానే నిర్దేశించుకున్నటువంటి ఎజెండా రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చతో పాటు భూభారతి బిల్లుపై క్లారిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి సభ సజావుగా జరగడానికి సహకరించాలంటూ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను స్పీకర్ కోరారు. కానీ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై తప్పు చేసినట్లుగా చిత్రీకరిస్తున్నారు. కేటీఆర్ పై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేసులో కేటీఆర్ ను పెట్టారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అదేవిధంగా చర్చ పెడితే మేము అందులో భాగస్వామ్యం అయ్యి ప్రజలకు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై వివరిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. ఇదే అంశంపై ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. అదేవిధంగా మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఇదే అంశంపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దీంతో చైర్మన్ మండలిని కూడా వాయిదా వేసిన పరిస్థితి మనకు కనపడింది. అయితే స్పీకర్ ఛాంబర్ లో భేటీ అయిన తర్వాత ఎమ్మెల్యేలు ఒకవైపు ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. స్పీకర్ సభకు సహకరించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కోరారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించిన తర్వాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లుపై క్లారిఫికేషన్ ఇచ్చారు. సభలో మిగతా సభ్యులు మాట్లాడాల్సి ఉంది కాబట్టి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కోరిన పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ.